పేరు పిడుగు లావణ్య తిరుపతి రెడ్డి, జైత్యాల డిస్ట్రిక్ట్ కత్లపూర్ మండల్ బొమ్మెన గ్రామం. మా గ్రామంలో నన్ను సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత మా గ్రామంలో మేము చేసిన అభివృద్ధి పనులు. మేము గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులు ఏంటంటే, మొదటగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఊళ్ళో పోల్ వేయించడం జరిగింది. అలాగే ప్రతి పోల్కు స్ట్రీట్ లైట్ 30 వాట్స్ మరియు 50 వాట్స్ ఎల్ఈడి బల్బులను ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ప్రధాన కూడళ్ల వద్ద హైమాస్ లైట్లను నిర్మాణం చేయడం జరిగింది. ఆధ్యాత్మికంగా ఉన్న టెంపుల్ల దగ్గర సుమారు ఒక 5 హైమాస్ లైట్లు, ఆడలయ్య టెంపులే కావచ్చు, హనుమాన్ టెంపుల్ మరియు ఎల్లమ్మ టెంపుల్, పెద్దమ్మ టెంపుల్, ఇలా టెంపుల్ దగ్గర హైమాస్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మాకు అత్యంత అవసరమైన బైపాస్ రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరియు స్కూల్ పిల్లలకు ఇబ్బందిగా ఉండే స్కూల్కి వెళ్ళడానికి రోడ్డు సరిగా లేకుండే ఆ రోడ్డు నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది. మరియు గల్లీ గల్లీకి సీసీ రోడ్డు వేయించడం జరిగింది. మరియు 30 లక్షల విలువతోటి డ్రైనేజీ నిర్మాణాలు చేసుకోవడం జరిగినది. మరియు రైతుల కోసం రైతు వేదిక నిర్మాణం చేసుకోవడం జరిగింది. పల్లె ప్రకృతి వనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. కంపోస్ట్ షెడ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇంత ట్రాక్టర్ కొనుగోలు చేసి ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేయడం జరుగుతున్నది. పల్లె ప్రకృతి వనము మరియు రైతు వేదిక నిర్మాణం జరిగిన చోట సుమారు ఒక 300 ట్రిప్పర్ల మొరం పోయించి దాన్ని హైట్ పెంచడం జరిగింది. రైతులు గోవులగుట్టకు మరియు అటు సైడ్ ఒక 800 ఎకరాల ఆయకట్టు ఉన్నది, ఆయన మరి బీటు ఉన్నది. అక్కడ వర్షాల వలన రాకపోకలకు ఇబ్బంది జరిగితే అక్కడ పైపులు వేయించి రాకపోకలు చేయడం జరిగింది. మొన్నటి వర్షాలకు బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. దాన్ని సంవత్సరం తిరగక ముందే టెండర్ వేయించి వర్క్ కంప్లీట్ చేసి మండల హెడ్ క్వార్టర్కు మరియు అక్కడ అటు సైడు రాకపోకలు అయ్యేటట్టు చేయడం జరిగింది. ఊరు నుంచి సౌదీలో ఉన్న వాళ్ళ సహకారంతో ఊర్లో సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది. అలాగే దుబాయ్ సంఘం వాళ్ళ సహకారంతో ప్రైమరీ స్కూల్కు మరి హై స్కూల్కు కలర్లు వేయించడం జరిగింది. ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి గ్రామంలో అర్హులైన వారికి 86 పెన్షన్లు ఇప్పించడం జరిగింది. మరి ఇంకొంతమందికి ఉన్నది. అది మన 6 గ్యారెంటీలలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తానని మాట ఇచ్చింది కాబట్టి అందులో అప్లై చేసిన వారికి అర్హులకు పారదర్శకంగా ఇప్పిస్తాము. మరియు సాది ముబారక్ ద్వారా అండ్ కళ్యాణ లక్ష్మి అర్హులకు ఇప్పించడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించడం జరిగింది. రైతు బీమా 12 రైతు బీమాలు కూడా ఇవ్వడం జరిగింది గ్రామంలో చనిపోయిన వారికి. మరియు గ్రామంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కొంతమందికి పుస్తలు మట్టెలు చేయించి ఇవ్వడం జరిగింది. ఎవరన్నా బీదలు చనిపోతే వారికి దాన సంస్కారాల కోసం మా వంతుగా ఆర్థిక సహాయం కూడా చేసి వారికి అండగా నిలవడం జరిగింది. అలాగే కరోనా కష్ట సమయంలో కరోనా వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మా గవర్నమెంట్ స్కూల్లో వసతి ఏర్పాటు చేసి వాళ్ళను రెగ్యులర్గా పరామర్శించి వారికి అండగా నిలవడం జరిగింది. బొమ్మెన గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మరొకసారి మాకు అవకాశం కల్పించినట్లయితే మా ఊరికి చేయాల్సిన పనులు కొన్ని చేయాలని ఉన్నది. అవేంటంటే బొమ్మెన గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగాలేదు. దాన్ని టోటల్లీ తీసేసి కొత్త నిర్మాణం చేయాలని ఉన్నది. కొంచెం సీసీ రోడ్లు మిగిలిపోయినాయి, అవి పూర్తి చేయాలని ఉన్నది. మరియు యువకులకు ఎక్సర్సైజ్ కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ఉన్నది. మరియు రైతుల కోసం లింగంపేట బొమ్మెన ఆ రోడ్డు నిర్మాణం చేయాలని ఉన్నది. మరియు మన దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్ ను సుందరీకరణం చేసి అక్కడ ఒక ప్లే గ్రౌండ్ మరియు చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేసి పార్క్ లెక్క చేసి చేయాలని ఉన్నది. దాన్ని ఎట్టి పరిస్థితుల చేయాలని ఉన్నది. మరియు పోచమ్మ టెంపుల్ ను పిల్లర్లతోటి నిర్మాణం చేయాలని ఉన్నది. ఈ చెప్పిన పనులన్నీ మా గ్రామానికి చేయాలని మా యొక్క మనసులో ఉన్న కోరికలు. మాకు సహకరించి మమ్మల్ని గెలిపించినటువంటి బొమ్మెన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు మీ అందరి సహకారం వల్లనే ఇంత అభివృద్ధి చేసుకోగలిగినాము. ఈ అభివృద్ధికి గాను
మనకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా రావడం జరిగింది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం మీ అందరి సంపూర్ణ సహకారం నాకు ఇవ్వడం వల్లనే పనిచేసి ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది. మాకు సహకరించిన యువకులకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలందరికీ మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాము. మరియు మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. నూతనంగా ఎన్నుకోబడిన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మా తరపున మరియు మా పాలక వర్గం తరపున మరియు మా బొమ్మెన గ్రామ ప్రజలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను.